ప్రస్తుతం -2, -5 ఇట్లా ఉంది ఉష్ణోగ్రతలు కాశ్మీర్లో. హిమాలయాల్లో కొన్ని చోట్లయితే సియాచిన్ గ్లేషియర్ లాంటి చోట్లయితే -20, -30 ఉంటాయి. వాస్తవంగా అక్కడ బ్రతకడం అంటే ఒక 6 నెలలు అక్కడ ఉంటే ఏడాదిన్నర రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంత స్ట్రెస్ ఉంటుంది అక్కడ ఉండేటటువంటి కండిషన్లో. అలాంటి చోట్ల కూడా ప్రాణాలని ఫణంగా పెట్టి ఈ దేశ రక్షణ కోసం ఉంటూ ఉంటారు మన సైనికులు. ఇప్పుడు అక్కడ వాళ్ళ కోసం అని చెప్పేసి హిమకవచ్ అనేటటువంటి మల్టీలేయర్ క్లోతింగ్ సిస్టమ్ డిజైన్ చేసింది DRDO. అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ల రేంజ్కి అనుగుణంగా +20 సెంటీగ్రేడ్ టు -60 సెంటీగ్రేడ్ వరకు పనిచేసేటటువంటి విధంగా తీసుకొచ్చింది. అందులో యూజర్ ట్రయల్స్ అన్నీ పూర్తయినాయి అని చెప్పేసి ప్రకటించింది. ఇప్పుడు అది ఆపరేషన్లోకి వచ్చేసి అన్నది. The clothing system will be very useful in military operations in cold weather conditions along the Himalayan region అన్నటువంటిది ప్రకటించింది. DRDO తమ ప్రయోగం విజయవంతమైందని చెప్పి రాబోయేటటువంటి రోజులలో ఒక అద్భుతమైనటువంటి వస్త్రాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబోతున్నామని ప్రకటించింది.